ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఎప్పుడు మనము సంతోషంగా ఉన్నట్లయితే మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయంట. ఎప్పుడైతే మనం కోపంగా, బాధగా, విచారంగా, టెన్షన్గా, భయంగా అట్లా నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటే మనలో బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మనల్ని సంతోషపెట్టేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సంతోషంగా దేవుళ్ళు, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సో మనం ప్రభువులో ఆనందించినప్పుడు ఏమవుతాయంటే మనలో సంతోషమైనటువంటి కణాలు, హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అప్పుడు మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. మన మనసు, మన హృదయము, మన శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషంగా, మరి నిజమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. కానీ ఈ రోజులో మన సంతోషం కోసం, సమాధానం కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం, ఎందులోనో వెతుకుతూ ఉన్నాము. కొంతమంది లోకంలో, మనుషుల స్నేహంలో, మనుషుల ప్రేమలో. కానీ అప్పుడు ఏమవుతుందండి? మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు, మనుషుల ప్రేమ శాశ్వతంగా ఉండదు. కాబట్టి మనం ఏమవుతాం? తొందరగా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాము. అప్పుడు మళ్ళీ మనకి మన శరీరంలో హానికరమైనటువంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం దేవునిలో ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మన దేవుడు మోసం చేసేవాడు కాదు, మన దేవుడు మాట తప్పేవాడు కాదండి. హల్లెలూయా. ప్రభు వాగ్దానం ఇచ్చారు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము మరి 5 నుంచి మనం 5, 6, 7, 9 వచనం వరకు చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఏనాడును ఎడబాయను. నువ్వు జడియకము, భయపడకము. ఎప్పుడైనా సరే అండి, మనం బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇవి దేవుని మాటలు. నువ్వు వాక్యం చదువుతావంటే నీలో సంతోషమైనటువంటి ఆ యొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే నువ్వు వాక్యంలో ఆనందించగలుగుతావు. దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు సంతోషం వస్తుంది నీలో. అది నిజమైన సంతోషం. హల్లెలూయా. అది మనం ఎక్కడికో పార్టీకి వెళ్తే వచ్చే సంతోషం కాదు, ఎక్కడన్నా మనం పిక్నిక్ వెళ్తే వచ్చే సంతోషం కాదండి. ఎంతోమంది మనుషులు మనకి ఇష్టమైన వాళ్ళతో వచ్చే సంతోషం అది కొద్ది క్షణాలే ఉంటుంది. కానీ దేవునిలో ఉన్న సంతోషం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండండి. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచనతో, యేసయ్య నాతో ఉన్నారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆలోచనతో మనం లేవాలి. హల్లెలూయా. దేవుడు నన్ను ఆయన చేతిలో చెక్కుకున్నాడు. ఈరోజు ఒక మంచి ప్రామిస్ దేవుడు మనకి ఇస్తున్నాడండి, వాగ్దానము. సో ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు మనం చిన్న పాట పాడుకుందాం, దేవుని ఆరాధించుకుందాము. మరి యేసయ్యతో చెప్దాం, యేసయ్య నేను నిన్ను మరువను యేసయ్య. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. ఎప్పుడైతే మనం యేసయ్యను మర్చిపోతామో ఇంకా అంతే అండి, మన జీవితంలో ఏమీ ఉండదు, అంతా శూన్యంగా మారిపోతుంది. ఏది ఉన్నా కూడా మనకి సంతోషం అనిపించదు. సో ఆయనలోనే మనకి నిజమైన సంతోషం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మన హృదయంలో ఆయనని ఉంచుకొని మనం ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి ఇక చిన్న కోరస్ మనం పాడుకుందాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నే నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా,
ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దాహముతో నీ ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. బలహీనుడనై ఉన్న నన్ను బలపరచా వచ్చితివా దేవా, నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. అవును తండ్రి, నిన్ను మరువకుండా విడవకుండా నాయనా నిన్ను హత్తుకొని జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి మనం యెషయా గ్రంథాన్ని తీసుకుందాము. యెషయా గ్రంథం 49:15 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి తన గర్భములో పుట్టినటువంటి పసికందుని మర్చిపోతుందా? తన ప్రేగును తెంచుకొని పుట్టినటువంటి ఆ యొక్క చిన్నారి బిడ్డను మర్చిపోతుందా? ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం మదర్స్ డే జరుపుకుంటాము, ఫాదర్స్ డే జరుపుకుంటాము, రీసెంట్గా ఫాదర్స్ డే జరుపుకున్నాం, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఇంకా వర్కర్స్ డే, ఎన్ని డేస్ మనం జరుపుకుంటామండి కదా. సో ఇవన్నిటికీ ఏంటి కారణం, రీజన్ ఏంటి, ఎందుకు మనం జరుపుకుంటున్నామంటే ప్రేమ. మనం అమ్మని గుర్తు చేసుకుంటున్నాం, అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాం, డాడీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాము, స్నేహితుల ప్రేమను గుర్తు చేసుకుంటున్నాము. సో అలాగా ఉమెన్స్ డే, ఒక స్త్రీని గుర్తు చేసుకుంటున్నాం. అంటే ప్రేమిస్తున్నాం కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒక్కోసారి మన స్నేహితులు కానీ చాలా బంధువులు కానీ మాట్లాడుకోకుండా చాలా రోజులు అయిపోయింది అనుకోండి, నువ్వు నన్ను మర్చిపోయావు, నాకు అసలు మాట్లాడట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు అంటాం. ఫోన్ చేయకపోతే మాట్లాడకపోతే ఏమంటామండి, మర్చిపోయాము అంటారు. గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మాట్లాడతారు కదా. సో మనం దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని మర్చిపోడండి. ఈ లోకంలో తల్లి మర్చిపోతుందా, క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తన చంటి బిడ్డను చూడండి, రీసెంట్గా మనము న్యూస్లో చూసాం, ఒక చిన్న బిడ్డ తప్పిపోయింది, 2.5 సంవత్సరాలు చిన్న పాప. తల్లి అనుకుంది మా ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి తల్లి అనుకుంది. భర్త అనుకున్నాడు నా భార్య చూసుకుంటుందిలే పాపని అనేసి ఆయన అనుకున్నాడు. ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు అనుకున్నారు, కానీ ఇద్దరు పట్టించుకోలేదు. ఆ పాప తప్పిపోయింది. మరి ఇంతవరకు కూడా మన న్యూస్ ఏమైందో ఇంకా తెలియలేదు. ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా పాప మరి అసలు బ్రతికి ఉందా లేదా కూడా తెలియదు. చూడండి, ఎవరి నిర్లక్ష్యం వలన ఇది జరిగింది. ఒక తల్లి ఎలా ఉండాలి, తన బిడ్డనే కంటి పాపలాగా ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా పాప మీద
ఒక కన్ను పాప మీద ఉండాలి. నువ్వు ఏ పని చేసినా కూడా చాలా మట్టుకు అలాగే చూసుకుంటారు తల్లులు. కానీ ఈ రోజుల్లో తల్లులు ఎలా ఉన్నారు తెలుసా అండి? పాప మీద దృష్టి లేదు, ఫోన్ మీద దృష్టి ఉంది. వంట చేస్తున్నా ఫోను, గిన్నెలతో తోముతున్నా ఫోను, బట్టలు ఉతుకుతున్నా ఫోను, అన్నిట్లో ఫోన్ ఉంది. కానీ అరే నాకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ ఎలా ఉంది, పడుకుందా, కింద పడిపోతుందా, దానికి ఆకలేస్తుందా, చంటి బిడ్డల్ని చూసుకోవట్లేదు. దేని మీదో ఉన్నటువంటి దృష్టి కన్న బిడ్డ మీద ఉండట్లేదండి. ఈ జనరేషన్లో ఉన్న తల్లుల గురించి నేను మాట్లాడుతున్నాను. మన తల్లిదండ్రులు, మా మమ్మీ డాడీ అయితే, మా మమ్మీ డాడీ నలుగురిని పెంచారు. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని పెంచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి కూడా మా మమ్మీ వెళ్ళనిచ్చేది కాదు, ఒక్క నిమిషం కూడా మమ్మల్ని వదిలిపెట్టేది కాదు. అంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు తల్లులు అలా ఉన్నారా? నేను అనుకునేదాన్ని, ఎందుకు బైబిల్లో ఈ వాక్యం ఇలా చెప్పాడు? ఎందుకంటే మా మమ్మీ చాలా ప్రేమిస్తుంది మమ్మల్ని, ఎంతో బాగా చూసుకుంటుంది. తల్లి అయినా మర్చిపోవచ్చు అంటే తల్లి ఎందుకు మర్చిపోతుంది అనుకున్నాను నేను. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది తల్లులను చూసినప్పుడు నిజంగా తల్లి కూడా ఇలా చేస్తుందా? కానీ కొంతమంది తల్లులు కన్నా బిడ్డను కూడా మరి అనాథ శరణాలయం ముందు వదిలేయడము, చెత్త కుండీలో వదిలేయడము, లేకపోతే ఇంకా అబార్షన్ చేయించేసేయడము, లేకపోతే ఇంకా చంటి బిడ్డల్ని చంపేసేయడము, ఇలాంటివి వార్తలు న్యూస్ చూసినప్పుడు నిజంగా తల్లులు కూడా మర్చిపోతారు. హల్లెలూయా, ఆ తల్లులు కూడా తన బిడ్డని మర్చిపోవచ్చు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడైనా సత్యమే, దేవుడు ఎప్పుడు నిజమే చెప్తారండి. నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చమ్మా, నీ తల్లి నిన్ను ద్వేషించవచ్చు, నీ తల్లి నిన్ను వదిలిపెట్టవచ్చు, కొన్ని రోజులు నిన్ను ప్రేమించవచ్చు, తర్వాత తల్లి ప్రేమలో కూడా మార్పు రావచ్చు. ఎంతోమంది నా దగ్గర వచ్చి చెప్తా ఉంటారు, సిస్టర్ మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా అమ్మ నన్ను మర్చిపోయింది, మా అమ్మ నన్ను వదిలేసింది, నన్ను అస్సలు పలకరించట్లేదని ఎంతోమంది బిడ్డలు ఏడుస్తున్న వాళ్ళు నేను చూశాను. అరే అమ్మ ఇట్లా చేస్తుందా? తేడా చూపిస్తారు. కొంతమంది చిన్న బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం, పెద్ద బిడ్డ అంటే ఇష్టం ఉండదు. లేదా కొంతమంది పెద్ద బిడ్డ ఇష్టం, కొంతమందికి అబ్బాయిలు అంటేనే ఇష్టం, కొంతమంది తల్లులకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కొంతమందికి అబ్బాయిలు ఇష్టం ఉండదు, అమ్మాయిలు అంటే ఇష్టం. ఏదో ఒకటి తేడా ఉంటుంది వాళ్ళలో. సమానంగా మాత్రం ప్రేమించలేరు, ఎందుకంటే వాళ్ళు తల్లి అయినా కూడా వాళ్ళు ఒక మనిషి. హల్లెలూయా, వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, ఒక మరి ఎవరైనా సరే అండి, నీ యొక్క లవర్ అయినా, నీ భార్య అయినా, భర్త అయినా, స్నేహితుడైనా, ఫ్రెండ్ అయినా, నీ బంధువు అయినా సరే మనుషులే. వాళ్ళు కేవలం మనుషులండి. వాళ్ళ ప్రేమ మీద మనం ఎలా ఆధారపడతాం? ఎప్పుడు వాళ్ళు నాతో ఉంటారు, ఎప్పుడు వాళ్ళు నన్ను మర్చిపోరు అని అనుకోవడానికి లేదు. ఈ లోకంలో మనిషి యొక్క తత్వం ఏంటంటే మర్చిపోవడం. మర్చిపోతారు. ఈరోజు నిన్ను చాలా గుర్తుపెట్టుకొని ఉండొచ్చు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నిన్ను మర్చిపోతారు. హల్లెలూయా. రీసెంట్గా ఒక బ్రదరు నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయమని అడిగాడు. తన భార్య ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య 1 year అయిపోయింది, చనిపోయి 1 year అవుతుంది. కానీ ఇప్పుడు ఆ బ్రదర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నాడు అంటే మర్చిపోవడానికి ప్రయత్నం చేశాడు, మర్చిపోయాడు కాబట్టి హ్యాపీగా ఉండగలరు, లేకపోతే హ్యాపీగా ఉండలేము. దేవుడు మనకిచ్చిన ఒక వరం ఏంటంటే మర్చిపోవడం. లేకపోతే అదే బాధ అట్లాగే ఉందనుకోండి, ఏమీ చేయలేరు. ఇంకా కొంతమంది మరి ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సైకలాజికల్గా మానసిక వ్యాధికి లోనైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అన్నయ్య నేను చూశాను, తను ప్రేమించిన అమ్మాయి ఇంకొక అబ్బాయితో వివాహం జరిగిపోయింది. అబ్బాయి మెంటల్గా అయిపోయి, ఒక రౌడీలాగా అయిపోయి, ఇంకా నాకు పెళ్ళి వద్దు, ఇంకా నాకు జీవితం లేదు అని ఆయన తాగుడులో పడిపోయి ఇంకా అదంతా మర్చిపోవడానికి తాగడం అలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు నేను యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పినప్పుడు ఆ అన్నయ్య కోసం నేను ప్రార్థన చేశాను. ప్రభు ఈ బిడ్డని మార్చండి, దీవించండి. దేవుని కృప వలన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు, చక్కగా పిల్లలు పుట్టారు, ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నాడు. అంటే మర్చిపోగలిగాడు. మర్చిపోకలేకపోతే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు కాదు కదా. హల్లెలూయా. సో మనిషిలో ఉన్న సహజ తత్వం ఏంటంటే మర్చిపోయే గుణాన్ని దేవుడు పెట్టాడు.
సో కాబట్టి ఇలాంటి మారిపోయే మనుషుల ప్రేమ మీద మనం ఎలా ఆధారపడతామండి? నా తల్లి నన్ను ప్రేమించలేదు, నా భార్య ప్రేమ మారిపోయింది, స్టార్టింగ్లో బాగుంది ఇప్పుడు ప్రేమించట్లేదు, నా భర్త స్టార్టింగ్లో బాగున్నాడు ఇప్పుడు ప్రేమించట్లేదు. అవును, అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళలోని ప్రేమ ఊట అనేది ఊరట్లేదు. ఆ ప్రేమ తరిగిపోతూ ఉంది, అది తరిగిపోయే ప్రేమ. అందులో ఏమీ అతిశయోక్తి లేదు. నీ భర్త ప్రేమ మారినా, భార్య ప్రేమ మారినా, తల్లి ప్రేమ మారినా, తండ్రి ప్రేమ మారినా, మారని ప్రేమ ఒకటి ఉందండి, అదే యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమ ఈ లోకంలో. కానీ ఆ తల్లే మర్చిపోతుందంట, ఆ తల్లి ప్రేమే మారిపోతుందంట. ఆ తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం యేసయ్య వైపు చూడాలండి, యేసయ్య వైపు చూడాలి, ఆ సిలువ వైపు చూడాలి. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం రక్తం చిందిన దేవుడు, నీ కోసమో మరి మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఏ నాడును ఎడబాయను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెషయా గ్రంథం 43:1-4 వచనాలలో అంటున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ. ఇదిగో 16వ వచనంలో, నీ పేరు నా అరిచేతిలో రాసుకున్నాను, నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాసుకున్నాడు అంటండి నీ పేరు ఆయన అరిచేతులు. అంటే నిత్యము ఆయన నిన్ను చూస్తున్నాడు, ప్రతి క్షణము ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈ యేసయ్య కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించేవారు లేరు, ఉండరు. ఇప్పటివరకు ఎవరు లేరు, ఇంకా ముందు కూడా ఉండరు. కాబట్టి మనం యేసయ్యని హత్తుకోవాలి, యేసయ్య ప్రేమను మనం పట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేమించకపోయినా బాధపడద్దు. ఓకే, వాళ్ళు మనుషులు కదా. ఓకే, ఈరోజు మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఏం బాధపడకు. ప్రభా, మా ఆయన్ని నీ ప్రేమతో నింపండి నాయనా, నేను నీ ప్రేమతో మా ఆయన్ని ప్రేమించడానికి సాయం చేయండి, నీ ప్రేమతో నేను నా భార్యను ప్రేమించడానికి సాయం చేయండి, క్షమించడానికి సహాయం చేయండి. నా తల్లి నన్ను ఈరోజు సరిగ్గా చూడట్లేదు, ఓకే పర్వాలేదు, తల్లి కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా దేవా, నా తండ్రి కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ ప్రేమ చాలు ప్రభా అని మనం దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి, దేవుని ప్రేమలో మనం ఆనందించడం నేర్చుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. అంటే ఇది సడన్గా మనకు రాదండి. మనం ఆత్మీయంగా ఎదుగుతూ మరి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఎదురు తగిలేటువంటి ఎదురు దెబ్బలు, ఈ యొక్క బాధలు, వేదనలలో మనం నేర్చుకోవాలి. యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ. ఇర్మియా గ్రంథంలో 31:3 ఆయన అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను క్షమించే ప్రేమ. చిన్న కుమారుడు మరి అంతా కూడా నాశనం చేసి వచ్చాడు, వ్యభిచారులతో తిరిగాడు, తాగాడు, అంతా వేస్ట్ చేశాడు, డబ్బులన్నీ నాశనం చేశాడు, మరి తండ్రి పేరుని పాడు చేశాడు, తండ్రి ప్రేమను కాదని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందండి? ఆయన ఏ మనుషుల్ని ప్రేమను నమ్ముకొని వెళ్ళాడో, ఏ అమ్మాయిలను నమ్ముకొని వెళ్ళాడో, ఏ స్నేహితులను నమ్ముకొని వెళ్ళాడో, ఏ డబ్బుని నమ్ముకొని వెళ్ళాడో, అన్నీ కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. చూడండి, డబ్బు ఉంటే నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వస్తున్నారు. అదే నీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఎవరన్నా వస్తారా చూడండి? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వెనకాల తిరుగుతారు. అదే నువ్వు అందంగా లేకపోతే ఎవరైనా నేను చూస్తారా, నీతో మాట్లాడతారా? మాట్లాడరు. నిన్ను ప్రేమిస్తానని చెప్తారా? చెప్పరు. అంటే వాళ్ళు ప్రేమించేది దేన్ని? అందాన్ని ప్రేమిస్తున్నారు. నువ్వు బాగా క్లెవర్ స్టూడెంట్ అనుకోండి, బాగా చదువుతున్నావు, ఫస్ట్ ర్యాంకు, అందరు నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను చాలా మంచివాడు అంటారు. అదే నువ్వు 0 మార్కులు వస్తే, ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే, నీకు జాబ్ రాకపోతే, ఉన్న జాబు ఊడిపోతే నిన్ను ప్రేమిస్తారా? నీ ఇంట్లో నీ భార్య నిన్ను తిట్టేస్తుంది, నీకు జాబ్ కూడా లేదు అని చెప్పేస్తుంది. నీ అమ్మ నాన్న తిడతారు, ఏదైనా ఉట్టిగా జూలైలాగా తిరుగుతున్నావు, పని పాట లేకుండా తిరుగుతున్నావు. ఏదైనా పని చేస్తేనే వాల్యూ, పని చేయకపోతే నో వాల్యూ, అసలు నీకు విలువే ఇవ్వరండి. కానీ మన దేవుడు అట్లా కాదు. నువ్వేదో చేసినందుకు, నువ్వేదో అయి ఉన్నందుకు, నువ్వు బాగా చదువుకున్నందుకు, నువ్వు బాగా అందంగా ఉన్నందుకు, లేకపోతే నువ్వు బాగా మరి సర్టిఫికెట్లు సంపాదించినందుకు, కష్టపడి నువ్వేదో చేస్తున్నందుకు దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. దేవుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఆత్మను ప్రేమిస్తున్నాడు, నీ స్వభావాన్ని ప్రేమిస్తున్నాడు, నీ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నాడు.
దేవుడు నీ రూపాన్ని కాదమ్మా ప్రేమించేది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను అంగీకరిస్తున్నాడు. నీ తప్పులతో సహా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మనల్ని మన తల్లిదండ్రులు కొన్నిసార్లు మనం తప్పులు చేస్తే తప్పులతో సహా మనం ప్రేమించలేరు, తిడతానే ఉంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉంటారు, మళ్ళీ మళ్ళీ పొడుస్తూనే ఉంటారు. నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు, అప్పుడు అట్లా చేసావు, ఇప్పుడు ఇట్లా. నీ భార్య భర్త గొడవలు మళ్ళీ అన్నీ తవ్వుకుంటూ వస్తారు. కానీ మన దేవుడు నీ గతాన్ని తవ్వేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. చిన్న కుమారుడు ఎన్నో తప్పులు చేసి వచ్చాడు, కానీ ఆ తండ్రి ఒక్క మాట అన్నాడండి. బైబిల్లో మీరు చూపించండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ వచనం నుండి మీరు చదివినట్లయితే, మరి ఆ తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, విత్ సో మచ్ లవ్, ఎంతో ప్రేమతో. వీడు ఎప్పుడు వస్తాడు, వీడు కాళ్ళు ఎరగొట్టాలి అనే ఉద్దేశంతో కాదు, నా బిడ్డ వస్తే చాలు అని ఎంతో ఆశతో తాగుబోతుగా తయారయ్యాడు, తిరుగుబోతుగా తయారయ్యాడు, అన్నీ తప్పులు చేశాడు. కానీ తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ తిరిగి వచ్చిన కుమారుణ్ణి ఆ తండ్రి హత్తుకున్నాడండి, ముద్దు పెట్టుకున్నాడు. ఆ మురికి బట్టలతో దుర్వాసనతో ఉన్నటువంటి ఆ అబ్బాయిని ప్రేమించాడు. మంచిగా స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, మళ్ళీ చేతికి ఉంగరాలు తొడిగి, మళ్ళీ ఆయనకి కాళ్ళకి చెప్పులు తొడిగి, కిరీటం పెట్టి ఫంక్షన్ చేశాడు. బిర్యానీ చేసి అందరికీ ఫంక్షన్ చేశాడు. నా బిడ్డ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. నిజంగా అండి నేను చెప్తున్నాను, ఈ ప్రేమని నేను నా తండ్రిలో చూశాను, మై ఓన్ డాడీ. ఎందుకంటే మా ఇంట్లో మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు అందరికంటే చిన్నోడు. మేమందరం కూడా వాడిని ఏ ఒక్క పని చేయకుండా చాలా అల్లారు ముద్దుగా పెంచాము. కానీ చాలా అన్ని దుడుకు పనులు అనమాట, అన్ని చెప్పలేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు తప్పులు చేశాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు, డాడీ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అంటే మా డాడీ క్షమించేశాడు. అన్నీ మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయేవాడు, మళ్ళీ మామూలుగా ప్రేమించేవాడు. నేను అనుకునేదాన్ని, ఎలా ప్రేమించగలుగుతున్నాడు, మాకు చాలా కోపం వచ్చేసేది. అప్పుడు నేను వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను, ఈ లోకంలో ఉన్న తండ్రే ఇంతగా ప్రేమిస్తే పరలోక తండ్రి ఎంత ప్రేమిస్తాడండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎలా క్షమిస్తాడో నేను కల్లారా చూశాను, నా తల్లిదండ్రుల క్షమాపణను చూసి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుని కూడా తండ్రి అలాగే ప్రేమించాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి ప్రేమ మారిపోయినా నీ యేసే ప్రేమ మారదు. మరి అలాంటి యేసయ్యను నువ్వు మర్చిపోతావా? అందుకే మనం పాడాం స్టార్టింగ్లో, నిన్ను మరువను యేసయ్య. ఈరోజు నువ్వు ఆ యేసయ్యను హత్తుకో, యేసయ్య ప్రేమను నువ్వు ఆస్వాదించు, యేసయ్య ప్రేమ కోసం జీవించు, ఆ యేసయ్య ప్రేమను అందరికీ పంచు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, నీ మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమను మాకు అందిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేం మారిపోతాం నాయన, అందరూ మారిపోతారు నాయన, అందరి ప్రేమ మారిపోతుంది, కానీ నీ ప్రేమ ఎన్నడూ కూడా మారదు నాయన. అయా, నీ ప్రేమతో మమ్మల్ని నింపండి నాయన ప్రభా. నీ ప్రేమతో మేము అందరినీ ప్రేమించే కృపను దయచేయండి. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ప్రేమించకపోయినా కూడా తండ్రి, మేము నిరుత్సాహపడకుండా, డిస్కరేజ్ అవ్వకుండా తండ్రి, మేము కృంగిపోకుండా నాయన, నీ ప్రేమ వైపు, సిలువ ప్రేమ వైపు చూసే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన నీ ప్రేమతో మీరు హత్తుకొనండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి, సంతోషంతో నింపండి, సమాధానంతో నింపండి నాయన. నీ ప్రేమను అనుభవించే విధంగా ప్రతి ఒక్కరిని దీవించమని నాయన. వారిలో ఉన్న వ్యాధులు తొలగించండి, స్వస్థపరచండి నాయన. నిరుద్యోగ సమస్యతో ఉన్న బిడ్డలకి నిరుద్యోగ సమస్య తొలగించండి నాయన. వివాహం కోసం చూస్తున్న వారికి ప్రభ యేసయ్య నీ నామములో వివాహాలు జరిగించండి నాయన ప్రభ. సంతానం లేని బిడ్డలకు సంతానం కలుగును గాక నాయన. ఆయా గృహాలు లేని వారికి గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. భార్య భర్తలను దీవించండి, వారి మధ్యలో శాంతి, సమాధానం, సంతోషం, ప్రేమ, ఐక్యతలు దయచేయండి నాయన ప్రభా. ఆయా కుటుంబంలోనైనా ఆశీర్వాదాలు కుమ్మరించమని, అప్పుల్లో నుండి బయటికి తీసుకొని రమ్మని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.